హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యస్ వరల్డ్ 110. ఆహా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఎంతమంది గెస్ట్ చేశారు ఇదేమిటో? చాలామంది మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. అదేనండి, మనకి కొత్త మామిడికాయలు వచ్చేస్తున్నాయి కదా, వాటితో చిట్టి చిట్టి ఉల్లి ఆవకాయ పచ్చడి అయితే పట్టేశాను. దీనికోసము ఇంచక్క వేడి వేడి అన్నము వార్చుకొని అప్పుడే అలా ప్లేట్లో పెట్టుకుని ఒక స్పూన్ ఆవకాయ నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి. ఆహా! ఇక అంతేనండి. ఇంకా మాంసం, చేపలు ఇవేమీ అవసరం లేదు. అంత బాగుంటుంది. నేను ఎలా తయారు చేస్తానో చూసేద్దరు కానీ వచ్చేయండి. ముందుగా దీనికోసం అయితే 2 మామిడికాయలను అయితే తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత ఈ విధంగా తీసుకున్న తర్వాత లోపల అది ఉంది చూసారా, జీడి అంటారు, అది తీసేసి ఆ పొప్పరు ఉంటుంది అది కూడా తీసేసి మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ముందుగా ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఈ కోసి పని అయితే నా వల్ల అస్సలు కాదండి. ఎందుకంటే ఒక్కసారి ఇలాగే పౌరోషానికి పోయి ఏదో కోసేద్దామని చేస్తే చెయ్యి కట్ అయింది. అప్పటి నుంచి వీళ్ళు జోలికి అయితే వెళ్ళను. పాప మా హస్బెండ్ అయితే కట్ చేసి ఇస్తారు. ఈ విధంగా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి. మా పిల్లలకి కూడా మనము వేసవికాలం పట్టుకుంటాం కదా, అలా ఆ పచ్చడి కన్నా కూడా ఈ ఉల్లావకాయ ఇష్టం. ఎందుకంటే ముక్కలు చిన్నగా ఉంటేనే బాగా ఇష్టపడతారు. ఇవి చూడండి, 2 కాయలకి నాకు ఒక తవ్వ అయ్యి దాంట్లో సగానికన్నా కొద్దిగా తక్కువైంది. అదేవిధంగా మనం గ్లాసుల్లా కూడా కొలుచుకోవచ్చు. దీనికి నేను చూసారా ఒక పావు వంతు ఆవు పిండి అయితే తీసుకుంటున్నాను. అదేవిధంగా నేను ఒక పావు వంతు కారం అయితే తీసుకుంటున్నాను. కారం, ఆవు పిండి చెరి సమానంగా తీసుకోవాలి. అప్పుడే మనకి కమ్మదనం అనేది ఉంటుంది, ఊట అనేది కూడా బాగుంటుంది. నేను ఇక్కడ ఆనంద్ కారం అయితే తీసుకున్నాను. ఆశీర్వాద్తో పోలిస్తే ఆనంద్ కారం అనేది స్పైస్ లెవెల్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. తర్వాత దీంట్లో కొద్దిగా మెంతులు అయితే యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా రుచికి సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది కొలత చెప్పట్లేదు, ఎందుకంటే పుల్ల మామిడికాయలు అయితే కొద్దిగా సాల్ట్ ఎక్కువ పడుతుంది, లేదు కొద్దిగా తీపిగా ఉండే మామిడికాయ అయితే కొద్దిగా తక్కువ పడుతుంది కదా. అందుకనేసి ఈ విధంగా ఒక వెల్లుల్లి గడ్డను కూడా కచ్చాబచ్చాగా దంచుకొని ఇందులో అయితే యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఉప్పు, కారం, ఆవు పిండి, అదేవిధంగా వెల్లుల్లి, మెంతులు కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత వీటిలన్నిటినీ బాగా కలిసేలాగా కిందకి పైకి నేను వీడియోలో ఏ విధంగా కలుపుతున్నానో ఆ విధంగా కలుపుకోవాలి. అప్పుడే మనకి ఇవన్నీ కూడా ముక్కకి ఈవెన్గా అన్నీ కూడా కలుస్తున్నాయి. ఇలా కలుపుకుండానే మనం ఆయిల్ వేసేసామంటే అవి పిండి, ఆవు పిండి, కారం అనేది ఒకవైపే ఉండిపోతుంది కదా. తర్వాత అయితే ఇక్కడ నేను ఆడించిన వేరుశనగ నూనె అయితే తీసుకుంటాను. ఇది గానుగ నూనె అయితే అసలు చాలా బాగుంటుంది పచ్చడి. సువాసనలు కలుపుతుంటే కూడా ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. అంత బాగుంటుంది వేరుశనగ నూనెతో. మీకు ఈ ఒరిజినల్ కాకపోయినా మామూలు వేరుశనగ నూనె అయినా యూస్ చేసుకోవచ్చు. ముందుగా కొద్దిగా అయితే యాడ్ చేశాను. తర్వాత మిగిలింది చూసి ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. ఆయిల్ కూడా యాడ్ చేసిన తర్వాత మనం గరిటెతో ఈ విధంగా కిందకి పైకి బాగా కలుపుకుందాము. ఆయిల్ కూడా కలుపుకున్న తర్వాత బాగా ఈ విధంగా కలుపుకుంటే మనకి ముక్క, ఈ ఊట అంతా కూడా సరిపోతుంది. ఆయిల్ అనేది పచ్చడికి కొద్దిగా ఎక్కువే పడుతుంది. అప్పుడే మనకి పికిల్ అనేది పాడవకుండా ఉంటుంది. ఏ పచ్చడికైనా సరే మనం తడి అనేది అస్సలు అంటకూడదు, శుభ్రంగా పొడిగా ఉండాలి. ఆవు పిండి గట్ట ఆడతాం కదా, ఇందులో యాడ్ చేసిన స్పైసెస్ కూడా ఒక గంట సేపు ఎండలో అయితే పెట్టుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది. టెంక పట్టలేదనుకో కాయలు, అవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. లేదంటే ఒక 5-6 డేస్కే పాడైపోతుంది. అదే టెంక ఉన్నాయి అయితే మనం బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఉందో, కలరు, రుచి, టేస్ట్ కూడా అద్దిరిపోయిందండి. ఇది ఈ విధంగా ఉంచేసి ఒక జార్లోకి అయితే తీసుకుందాము. ఒక గ్లాస్ జార్ లాంటిదైనా లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా ఒక్కసారి చూడండి, అన్నీ కూడా బాగా కలిసినాయి. స్మెల్ కూడా తీసేస్తుంది. ఒక 3 డేస్ ఆఫ్టర్ అయితే మనం తీసుకుని వాడుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.